ఈరోజు వచ్చేసి బైబిల్‌లో భాగం 14. బైబిల్ వచ్చేసి మీరు చూస్తున్నారు గదా! ఈ బైబిల్‌లో ఇందులో ఏముంది? ఇది బైబిల్ నుంచి వచ్చిన పుస్తకము. బైబిల్‌లో చాలామంది పాస్టర్‌లు చర్చిలలో బైబిల్‌లో ఉండే సీక్రెట్లు, దాంట్లో ఉండే రకరకాలైన యొక్క ఆహ్, అంటే చెప్పలేనివి, చూడలేనివి, వర్ణించలేనివి ఉన్నవి. అవన్నీ మీకు వివరించి చెప్తా. నా సొంతంగా ఏం చెప్పటంలే. ఇవి బైబిల్‌లో గూడా ఉన్నవి. నేను చెప్పేది బైబిల్‌లో అధ్యాయంతో సహా తర్వాతొచ్చేసి వచనాలతో సహా ఏ ఏ అధ్యాయంలో ఏమేముంది దాంట్లో మీకు క్లుప్తంగా వివరించి చెప్తా. ఇప్పుడొచ్చేసి నేను చెప్పేది భాగం భాగం 14 వచ్చేసి మోషే గురించి. అసలు మోషే అనేవాడు ఎంత క్రూరుడు, అసలు మోషే ఏం జేసిండు అనే దాని గురించి, మోషే ధర్మశాస్త్రం అంటారు గదా అందరూ. అసలు మోషే అనేవాని పాత్ర ఎలా ఉంటది, ఎంత క్రూరంగా ఉంటదో మీకు వివరించి చెబుతా. ఈయననే మోషే అంటరు ఈయనను. చూసిండ్రు గదా పెయింటింగ్ ఇది. ఇది గోడలపై వేసిన పెయింటింగు. మీకన్ మీకు ఇమేజెస్ మొత్తం చూపిస్తా కదా! ఇవన్నీ చర్చిలలో గోడలపై వేసిన పెయింటింగ్. ఇవేం మన సొంతంగా ఏం చెప్పటంలే. ఈయననే మోషే అంటరు ఈయనను. మోషే ఏం చేసిండు, అసలు ఏం చెప్పిండు, దాని గురించి మీకు మోషే యొక్క పాత్ర ఇప్పుడు చెప్తా. బైబిల్‌లో నిర్గమాకాండ 32. పినాయి పర్వతం వద్ద పర్వతం మీదకు వెళ్ళిన మోషే ఎంతవరకు తిరిగి రాకపోయేసరికి ఇజ్రాయేలీయులు తమకు పూజించుటకు ఒక దేవుణ్ణి చూపమని ఈ మోషే అన్న అహరోను అడుగగా, ప్రజల నుండి బంగారు తీసుకొని దానితో ఒక ఆవు దూడను చేసి వారికిచ్చెను. అటులచే వారు ఆ దూడ ప్రతిమను పూజింప మొదలు పెట్టెను. తిరిగి వచ్చిన మోషే అది చూసి కోపముతో పాలెము ముఖద్వారం వద్ద నిలిచి, యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా వద్దకు రమ్మని పిలిపించుకొని, మీతో ప్రతి వాడును తమ కత్తిని పట్టుకొని పాలెము ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుణ్ణి, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తమ పొరుగువానిని చంపమని ఆదేశమిచ్చెను. ఆ దినమున ప్రజలలో 3000 మందిని చంపివేసిరి. ఇది వీరి పరమత సహనం. కాని దీని కారకుడైన అన్న అహరోనును ఏమి చెయ్యలేదు. మరి వీరి దేవుడు ఎలా దయామయుడు అయ్యాడు. ఈనాడు ప్రపంచంలో అశాంతికి, పరమత విద్వేషాలకు మూల కారణం వీడు రాసిన తోరా గ్రంథమే. ఎవరు రాసిన తోరా గ్రంథము? మోషేగాడు. అర్థమైంది కదా! మోషే రాసిన తోరా గ్రంథమే. ఖురాన్‌కి, బైబిల్‌కి మాతృక ఇదే. అర్థమైంది కదా! మోషే రాసిన తోరా గ్రంథము ఖురాన్‌కు, బైబిల్‌కు మాతృక అంటే మూలం ఇదే. అంటే దాంట్లో ఉండే క్రూరమైనవి ఉంటాయి కదా! రకరకాల క్రూరమైనవి. అసలు శిక్షించాల్సింది యెహోవా ఎవరిని శిక్షించాలి? అహరోనును శిక్షించాలి కదా! అంటే మోషే యొక్క అన్న అహరోనును. అహరోనును శిక్షించకుండా అక్కడ ఉండేటోళ్లకు కత్తులు తీసుకోమని, నా తరపున ఉండేటోళ్ళందరూ నా పక్కకు వచ్చేసి అందరూ కత్తులు తీసుకొని అక్కడ మామూలుగా ఆవు దూడలను పూజిస్తున్నారు కదా! బంగారుతో తయారు చేసిన ఆవు దూడల్ని. ఆ పూజించేటోళ్ళను మీ చెల్లెళ్ళున్నా, మీ సహోదరులున్నా, తర్వాత మీ తమ్ముళ్ళున్నా, మీ అన్నలున్నా, ఎవరు అవతల ఆవు దూడను పూజిస్తున్న అందరూ కలిసి వాళ్ళని నా తరపున అంటే నా పక్కకు వచ్చినోళ్ళు ఎవరు పక్కకు వచ్చిన వాళ్ళంటే మళ్ళీ మీకు వివరించి చెప్తా చూడు. మోషే బైబిల్‌లో నిర్గమాకాండ 32. పినాయి పర్వతం వద్ద పర్వతం మీదకు వెళ్ళిన మోషే ఎంతవరకు తిరిగి రాకపోయేసరికి ఇజ్రాయిలీలు తమకు పూజించుటకు ఒక దేవుణ్ణి చూపమని ఈ మోషే అన్న అంటే మోషే యొక్క అన్నైన అహరోను అడగగా ప్రజల నుండి బంగారం తీసుకొని దానితో ఒక ఆవు దూడను చేసి వారికిచ్చెను. ఎవరు ప్రజల నుంచి బంగారం తీసుకొని ఆవు దూడను చేసి ఇచ్చిండ్రంటే మోషే వాళ్ళ అన్న వచ్చేసి అహరోను.
అక్కడుండే ఇజ్రాయేలీయుల నుంచి బంగారం తీసుకొని, ఇజ్రాయెల్ నుంచి బంగారం సేకరించి తీసుకొని, ఆ బంగారంతో ఆవుదూడను చేసి ఇజ్రాయేలీయులకు పూజించుకోమని ఇచ్చిండు. ఎవరు? మోసే వాళ్ళ అన్న అహరోను. అటులనే వారు ఆ దూడ ప్రతిమను పూజింప మొదలుపెట్టెను. తిరిగి వచ్చిన మోషే అది చూసి కోపముతో పాలెము ముఖద్వారం వద్ద నిలిచి, యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా వద్దకు రమ్మని పిలిపించుకొని, మీలో ప్రతివాడును తమ కత్తిని పట్టుకొని పాలెము ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తమ పొరుగువానిని చంపమని ఆదేశమిచ్చెను. ఆ దినమున ప్రజలలో 3000 మందిని చంపివేసిరి. ఇది వీరి పరమత సహనం. కాని దీని కారకుడు అయిన అన్న అహరోనును ఏమి చెయ్యలేదు. మరి వీరి దేవుడు ఎలా దయామయుడు అయ్యాడు? ఈనాడు ప్రపంచంలో అశాంతికి, పరమత విద్వేషాలకు మూల కారణం వీడు రాసిన తోరా గ్రంథమే. ఖురానుకు, బైబిల్కు మాతృక ఇదే. అర్థమైంది కదా? ఎవరు రాసిన తోరా గ్రంథం అంటే మోషే రాసిన తోరా గ్రంథం. అంటే మోషే రాసిన తోరా గ్రంథం ఎంత క్రూరమైనదో చూడండి. అంటే ఇజ్రాయేలీయులు ఆవుదూడను పూజించినందుకే ఇంకా ఎంత కోపం వచ్చిందో చూడు. ఎవరికి? మోషేకు. మోషే ఏమన్నాడంటే, యెహోవా తరపున ఉండేటోళ్ళంతా నా పక్కకు రాండి అన్నాడు మోషే. ఎందుకు? మోషే వాళ్ళ అన్ననే కదా, అహరోనే కదా ఆ ఇజ్రాయేలీయులకు ఆవుదూడను తయారు చేసి ఇచ్చింది. బంగారం సేకరించి, బంగారం తీసుకొని ఒక ఆవుదూడ ప్రతిమను చేసిస్తే. కానీ మోషే వాళ్ళ అన్నని ఏమనలే. అర్థమైంది కదా? మోషే వాళ్ళ అన్న అహరోనుని ఏమనలే. కానీ అక్కడ పూజించిన వాళ్ళందరినీ ఏం చేసిండంటే, కొంతమంది ఉంటారు కదా, నా నా తరపున ఉండేటోళ్ళు అన్నాడు. అంటే యెహోవా, మోషే వచ్చేసి యెహోవా తరపున ఉండేటోళ్ళంతా నా పక్కకు రాండి అంటాడు. అందరూ వచ్చేసి వచ్చేటోళ్ళంతా ఎలా రావాలంటాడు? కత్తిలు తీసుకొని రమ్మంటాడు. ఆ కత్తిని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఏమని ఇచ్చిందంటే, తమ కత్తిని పట్టుకొని పాలెము ద్వారము నుంచి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరునిని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తమ సోదరుని, ప్రతివాడు తమ పొరుగువానిని చంపమని ఆదేశమిచ్చేను. అంటే పాలెము ద్వారం నుంచి, అంటే ఆ ఏరియాలో ఉంటారు కదా, పాలెం ద్వారం నుంచి పాలెము ముఖద్వారము పోతాం కదా, మళ్ళీ వెనక ఉంటుంది, వెనక మళ్ళీ వెళ్ళిపోతాం కదా వెనక ద్వారానికి. ఆ ద్వారం నుంచి మళ్ళీ యువకల ద్వారానికి వచ్చేదాకా అక్కడున్న ఆవుదూడను పూజించిన వాళ్ళందరినీ చంపమని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? మోషే. అంటే యెహోవా తరపున ఉండేటోళ్ళందరినీ నా పక్కకు రమ్మంటాడు కదా, వస్తారు కదా వాళ్ళంతా కత్తులు పట్టుకొని. మోషే అంటాడు కదా, యెహోవా తరపున ఉండేటోళ్ళంతా కత్తులు పట్టుకొని నా పక్కకు రాని నన్ను వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఈయన చెప్తాడు మోషే. ఎవరెవరిని చంపమంటాడంటే, సహోదరుడు అంటే స్నేహితుడు, ప్రతివాడు తన చెలికానిని అంటే వాళ్ళ అన్నను, తమ్ముణ్ణి ఉంటారు కదా వాళ్ళను, ప్రతివాడు తమ పొరుగువానిని అంటే పొరుగు వాళ్ళు అంటే పక్కన వాళ్ళు ఉంటారు కదా, బంధువులు, లేకపోతే పక్కన పొరుగువారు ఉంటారు కదా, ఎవరన్నా నివసించేటోళ్ళు వాళ్ళను. అంటే వీళ్ళది ఈ యొక్క మోసే దృష్టిలో వాళ్ళని ఎందుకు చంపమన్నాడంటే, వాళ్ళు ఆవుదూడను పూజించిండ్రని. అందుకు మోసే వాళ్ళను చంపమన్నాడు. యెహోవా తరపు నుండే అందరినీ నా పక్కకు రమ్మని కత్తులు తీసుకొని, ఆ యెహోవా తరపు నుండే మోసే అంటాడు కదా, యెహోవా తరపు నుండి వాళ్ళంతా నా పక్కకు రాండి, మోసే పక్కకు రమ్మని. ఆ వచ్చిన వాళ్ళంతా చంపుతారు వీళ్ళను. ఎంతమందిని చంపుతారంటే, ఆ దినమున 3000 మందిని చంపివేసిరి. ఆ దినమున 3000 మందిని చంపేసిండ్రంట. ఎవరు చెప్తే చంపేసిండ్రు? మోసే చెప్తే. మోసే ఎందుకు చెప్పిండు అంటే, ఆవుదూడను పూజించిండ్రని. అంటే అర్థమైంది కదా, బంగారుతో చేసిన ఆవుదూడను. అంటే వాళ్ళ అన్ననే కదా,
ఇప్పుడు అహరోనును వాళ్ళ అన్నను చంపేయొచ్చు కదా! వాళ్ళ అన్నని ఏమన్నా అనొచ్చు కదా! మోసే వాళ్ళ అన్నను. వాళ్ళ అన్నని ఏమనలే. వాళ్ళ అన్న చేసి ఇచ్చిన యొక్క బంగారు దూడని పూజించినందుకు అక్కడుండే ప్రజలను చంపేస్తారు. ఆ! ఇదంతా మీకెలా అనిపిస్తుంది? ప్రతి ఒక్కరూ మీ యొక్క మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చేసి ఈరోజు మీకు బైబిల్‌లో నిర్గమాకాండం 32 మోషే మోషే యొక్క పాత్ర గురించి, మోషే యొక్క క్రూరత్వమైన పాత్ర గురించి మీకు వివరించిన. ఇక్కడున్నాడు గదా! ఈడే ఈ ముసలివాడే మోషే. ఈళ్ళన్న చేసిచ్చిన బంగారు ఈళ్ళన్ననే గదా! బంగారు దూడని చేసిచ్చింది ఇజ్రాయేలీయులకు. వాళ్ళ అన్నని ఏమనలే. కానీ ఆ యొక్క బంగారు దూడను పూజించినోళ్ళను మోషే చంపేపిచ్చిండు అక్కడుండేటోళ్ళతోని. ఇది ఎంతవరకు న్యాయం? ఇది మోషే యొక్క ఆహ్, ధర్మశాస్త్రం తోరా గ్రంథంలో ఆయన యొక్క క్రూరత్వం, ఆయన రాసిన తోరా గ్రంథం. ఈ యొక్క తోరా గ్రంథంలోని ఉండే అంశాలే వీళ్ళు తీసుకొని బైబిలు, ఖురాన్‌లో రాసుకున్నారు. మూలం ఇదే అంటుంది తోరా గ్రంథం. ఇక్కడ తోరా గ్రంథమే. ఖురాన్‌కి, బైబిల్‌కి మాతృక ఇదే. అంటే ఖురాన్‌కి, బైబిల్‌కి ఆదేశం ఇస్తది గదా! దానికి మూలం అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తోరా నుంచి. తోరాలో ఒక నియమ నిబంధనలు ఉంటాయి గదా! అవి దానికి వాటికి యొక్క కారణం ఏందంటే తోరా గ్రంథమే. ఎవరు రాసిన తోరా గ్రంథం అంటే బైబిల్‌లో నిర్గమకాండం 32లో మోషే రాసిన తోరా గ్రంథమే. అది ప్రతి ఒక్కరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు నేను బైబిల్‌లో నిర్గమకాండం 32 గురించి మీకు క్లుప్తంగా వివరించిన. నిర్గమకాండం 32లో మోషే యొక్క క్రూరత్వమైన ఆయన యొక్క విధి విధానం గురించి, ఆయన చేపించిన పద్ధతుల గురించి, క్రూరమైన పద్ధతుల గురించి మీకు వివరించిన. అది అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరికీ పరిశుద్ధ నామమున, లేదా మీరు ఏదనుకుంటే అపరిశుద్ధ నామం అనుకుంటారో పరిశుద్ధ నామమున అందరికీ దేవుని స్తుతించండి. ఆమెన్. అందరికీ ఆమెన్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు బైబిల్లో మోషే యొక్క పాత్ర గురించి వివరించిన కదా, అది వచ్చేసి ఇప్పుడు మీకు వివరించింది వచ్చేసి ఇందులో ఏముందనే దాంట్లో భాగం 14.